ఇమాజిన్ చేసుకోండి, ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అందులో నుండి ఒక స్ట్రాంగ్ మస్క్యులన్ పర్సన్ వస్తాడు. తల పైకి, చెస్ట్ బయటికి, స్ట్రేట్ గా చూస్తూ హ్యాండ్స్ ని మూవ్ చేస్తూ అతను నడుస్తాడు. తను నడిచే ప్రతి స్టెప్ లో యూనిక్ స్టైల్ కనిపిస్తుంది. అతను లోపలికి వస్తాడు, వచ్చి ఒక చైర్ పైన కూర్చుంటాడు. ఒక కాలు పైన ఇంకో కాలు పెట్టి అలా కూర్చుంటాడు. ఒక బాస్, ఒక లీడర్, ఒక నిజమైన స్ట్రాంగ్ మేల్ కూర్చున్నట్టు. మీరు కూడా అదే రూమ్ లో కూర్చొని ఈ పర్సన్ లోపలికి వస్తూ ఉంటే చూస్తారు. మీకు తెలియదు అతను ఎవరు అనేది, అతను ఎంత రిచ్ పర్సన్, అతని స్టేటస్ ఏంటి, అతను ఏం చేస్తాడు, మీకు ఏం తెలియదు. అతను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా మీరు అతని పవర్ఫుల్ ఔరాని ఫీల్ చేస్తారు. మీ మైండ్ లో అతని పైన ఒక స్ట్రాంగ్ గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ వల్ల పాసిబుల్ అవుతుంది. అండ్ ఎవరు కోరుకోరు, అతను కోరుకునే రెస్పెక్ట్ అతనికి కావాలి అని, ఏదైతే అతను నిజంగా డిజర్వ్ చేస్తాడో. అండ్ బాడీ లాంగ్వేజ్ ఎలాంటి థింగ్ అంటే, మీరు ఒక మాట మాట్లాడకపోయినా కూడా ఇది మీ గురించి అన్ని చెప్తుంది. పీపుల్ మీతో ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీ బాడీ లాంగ్వేజ్ ముందే డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మీకు పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటే అప్పుడు పీపుల్ మీతో రెస్పెక్ట్ఫుల్లీ బిహేవ్ చేస్తారు, మీరు చెప్పేది వింటారు అండ్ మిమ్మల్ని సీరియస్లీ తీసుకుంటారు. కానీ అదే మీ బాడీ లాంగ్వేజ్ నుండి షైనెస్, నర్వస్నెస్, వీక్నెస్ కనిపిస్తూ ఉంటే అప్పుడు పీపుల్ ఆల్రెడీ మిమ్మల్ని వాళ్ళకంటే లో స్టేటస్ పర్సన్ అని అనుకుంటారు. మీరు చెప్పేది వాళ్ళు కొంచెం కూడా పట్టించుకోరు అండ్ మిమ్మల్ని సింప్లీ ఒక ఆర్డినరీ పర్సన్ లా తీసుకుంటారు. అండ్ ఇదంతా అవుతుంది జస్ట్ 7 seconds లోనే. ఎందుకంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఇది చెప్తుంది, ఎప్పుడైతే మీరు ఎవరినైనా కలుస్తారో అప్పుడు జస్ట్ 7 seconds లోనే వాళ్ళు మీ పైన ఒక ఇంప్రెషన్ ని బిల్డ్ చేసుకుంటారు. ఒక హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ కి ఇది బాగా తెలుసు, తన ప్రెజెన్స్ లో బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మీ బాడీ లాంగ్వేజ్ ని పవర్ఫుల్ అండ్ డార్క్ గా మార్చుకోవడానికి మీకు కేవలం 5 విషయాల అవసరం ఉంటుంది. నెంబర్ 1, స్టాండింగ్ స్టెన్సెస్. మీ బాడీ లెంత్ లో 40 to 50% ని మీ లెగ్స్ కవర్ చేస్తాయి. అందుకే మీరు ఎలా నిల్చుంటున్నారు, ఎలా నడుస్తున్నారు, లేదా ఎలా కూర్చుంటున్నారు, ఇవన్నీ కూడా మీ బాడీ లాంగ్వేజ్ ని డామినెంట్ లేదా వీక్ గా చూపించడంలో చాలా బిగ్ రోల్ ని ప్లే చేస్తాయి. లైక్ ఎదుటి వాళ్ళ ముందు మీ లెగ్స్ ని క్లోజ్ గా ఉంచడం, హ్యాండ్ క్రాస్డ్ అండ్ కంప్లీట్ అటెన్షన్ పొజిషన్ లో నిల్చోవడం. ఇది ఒక వీక్ అండ్ సబ్మిసివ్ స్టాండింగ్ పొజిషన్. కానీ మీరు ఎదుటి వాళ్ళ దృష్టిలో పవర్ఫుల్ అండ్ డామినెంట్ గా షో అవ్వాలి అనుకుంటే మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని అలా పెట్టండి, లైక్ మీరు బాస్ అయినట్టు. మీరు ఎలా ఉన్నా కూడా రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉండండి. దానికోసం మీరు ఈ 3 things ని ఫాలో చేయాల్సి ఉంటుంది. వైడ్ స్టాండింగ్ పొజిషన్. ముందు మీరు మీ 2 కాళ్ళని మీ షోల్డర్స్ కి స్ట్రేట్ లెంత్ లో పెట్టండి. ఇది ఒక హై మస్క్యులియన్ స్టాన్స్. ఇది స్టెబిలిటీ, పవర్ అండ్ డామినెన్స్ కి సిగ్నల్ ఇస్తుంది. స్టాండింగ్ విత్ ఆర్మ్స్ అకింబో. అనిమల్ కింగ్డమ్ లో పెద్ద అనిమల్ అండ్ పవర్ఫుల్ అనిమల్ కి మాత్రమే మిగతా అన్ని అనిమల్స్ కూడా రెస్పెక్ట్ చేస్తాయి. అందుకే ప్రతి అనిమల్ కూడా దాని ప్రెజెన్స్ ని పవర్ఫుల్ గా షో చేసుకోవడానికి డిఫరెంట్ పాజిటివ్ జెస్చర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాయి. సేమ్ అలానే మన హ్యూమన్స్ కూడా డామినెన్స్ ని చూపించడానికి పవర్ఫుల్ బాడీ జెస్చర్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ జెస్చర్ ఏంటంటే ఆర్మ్స్ అకింబో. ఇది ఒక పవర్ పోజ్. కొంతమంది దీన్ని సూపర్ మ్యాన్ పోజ్ అని కూడా అంటారు. ఇది కేవలం మీలో నుండి ఒకే విషయాన్ని అందరికి చూపిస్తుంది, అదే పవర్. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ అకార్డింగ్ ఇలాంటి పవర్ పోజ్ ని మీరు జస్ట్ 2 minutes కోసం అడాప్ట్ చేసుకున్న మీ టెస్టోస్టెరాన్ ఆల్మోస్ట్ 20% బూస్ట్ అవుతుంది అండ్ కార్టిసోల్ 25% వరకు తక్కువ అవుతుంది. ఇది మిమ్మల్ని ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ హైలీ కాన్ఫిడెంట్ గా షో చేస్తుంది. కానీ ఇప్పుడు ఆర్మ్స్ అకింబోని కరెక్ట్ వేలో యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీరు అందరి ముందు జోకర్ లా కనిపిస్తారు. దీన్ని ఎలా చేయాలి? స్టెప్ 1, స్ట్రేట్ గా నిల్చొని షోల్డర్స్ ని వెనకకు పెట్టండి అండ్ కాన్ఫిడెన్స్ తో పాటు మీ చేతులని మీ నడుం పైన పెట్టండి. చేతులు ఎగ్జాక్ట్ గా నడుం పైన మాత్రమే ఉండాలి, కొంచెం కిందకి పైకి ఉండకూడదు. స్టెప్ 2, మీ ఎల్బోస్ ని డైరెక్ట్లీ బయట వైపుకి పుష్ చేయండి. స్టెప్ 3, 4 fingers ముందు వైపుకి అండ్ థమ్ ఫింగర్ బ్యాక్ సైడ్ పాయింట్ చేస్తూ ఉండాలి. ఫార్వర్డ్ ఫుట్ పొజిషన్. ఒక హై వాల్యూ మెయిన్ బాడీ లాంగ్వేజ్ లో డామినెన్స్ అండ్ అట్రాక్టివ్నెస్ రెండు కూడా పర్ఫెక్ట్ కాంబోలో ఉండాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ ఫుట్ పొజిషన్ అనేది ఒక పర్ఫెక్ట్ ఫుట్ పొజిషన్, వైడ్, మస్కులర్ అండ్ అట్రాక్టివ్ బాడీ జెస్చర్ కోసం. అందుకే రెడ్ కార్పెట్ లేదా స్టేజ్ పైన సెలబ్రిటీస్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు పవర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బార్క్లే చేసిన ఒక రీసెర్చ్ లో ఇది తెలిసింది. ఎప్పుడైతే మీరు కొంచెం మీ వెయిట్ ని ముందుకు షిఫ్ట్ చేస్తారో అప్పుడు ఇది ఎంగేజ్డ్, కాన్ఫిడెంట్ అండ్ క్యారిస్మాటిక్ ప్రెజెన్స్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి? దీన్ని చేయడానికి మీ ఒక్క లెగ్ ని న్యాచురల్ గా కొంచెం ముందుకు తీసుకురండి అండ్ కంఫర్టబుల్ డిస్టెన్స్ లో మీ షోల్డర్స్ ని స్ట్రేట్ గా పెట్టండి. దానివల్ల మీ బాడీ ఓపెన్ అండ్ కాన్ఫిడెంట్ గా షో అవుతుంది. ఒక చేయిని పాకెట్ లో పెట్టొచ్చు అండ్ సెకండ్ హ్యాండ్ ని రిలాక్స్డ్ గా వదిలేయచ్చు. ఇది మీకు ఒక న్యాచురల్ అండ్ మస్కులియన్ లుక్ ని ఇస్తుంది. ఈ స్టాండింగ్ పొజిషన్ ని మీరు ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారో అప్పుడు, లేదా మీరు ఏదైనా గ్రూప్ లో నిల్చొని ఉంటారో అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇన్స్టెంట్లీ మోర్ కాన్ఫిడెంట్ లేదా అట్రాక్టివ్ గా చూపిస్తుంది. నెంబర్ 2, ద పవర్ వాక్.
మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు, ఎప్పుడైతే ఒక రియల్ కాన్ఫిడెంట్ మెయిన్ ఒక రూమ్ లో ఎంటర్ అవుతాడో అతని వాక్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. స్మూత్ అండ్ రిలాక్స్డ్ గా అండ్ మొత్తం కంట్రోల్ తో పాటు అతను ఎక్కడికి వెళ్ళినా పీపుల్ అతని వైపు ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే అతని వాకింగ్ స్టైల్ ఏదైతే ఉందో తన లోపల ఉన్న పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రియల్ అండ్ పవర్ఫుల్ వాక్ ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి? కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మస్కులర్ షోల్డర్ స్వింగ్. జనరలీ మన మేల్స్ లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, అందుకే వైడ్ షోల్డర్స్ ని ఒక మస్కులర్ స్టేట్ గా భావిస్తారు. ఎప్పుడైతే ఒక మెయిన్ నడిచేటప్పుడు తన షోల్డర్స్ ని స్వింగ్ చేస్తూ నడుస్తాడో అది మస్కులినిటీ అండ్ స్ట్రెంగ్త్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. దీన్ని మీరు ఓవర్ ఎగ్జాజరేట్ చేసే పని లేదు. న్యాచురలీ ఇలా నడవండి అండ్ అబ్జర్వ్ చేయండి మీ వాకింగ్ కాన్ఫిడెంట్ అండ్ స్మూత్ గా ఉందా లేదా అనేది. హెడ్ అప్, చిన్ ప్యారలల్. కిందకి చూస్తూ నడిస్తే మీరు ఇన్సెక్యూర్ అండ్ నర్వస్ గా షో అవుతారు. కానీ ఎప్పుడైతే మీరు మీ హెడ్ ని హైగా ఉంచుతారో అప్పుడు మీరు షో చేస్తారు, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది, నాకు నా పైన అండ్ నా చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ పైన కంప్లీట్ కంట్రోల్ ఉంది అని. స్ట్రైడ్ లెంత్. మీ అడుగులు మీ కాన్ఫిడెన్స్ ని డైరెక్ట్లీ షో చేస్తాయి. చిన్న చిన్న అడుగులు వేస్తే మీరు భయపడుతున్నట్టు నర్వస్ గా షో అవుతారు. కానీ అదే కొంచెం దూరంగా రిలాక్స్డ్ గా అడుగులు వేస్తే మీరు సూపర్ కాన్ఫిడెంట్ గా షో అవుతారు. మూవింగ్ హ్యాండ్స్. వాక్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ ని న్యాచురల్ గా స్వింగ్ అవనివ్వండి. మీ చేతులని మీ బాడీకి అటాచ్ చేసి ఉంచడం లేదా చేతులని పాకెట్ లో పెట్టుకుని నడవడం ఇది మీ నర్వస్నెస్ అండ్ లో కాన్ఫిడెన్స్ ని షో చేస్తుంది. ఒక రియల్ ఆల్ఫా మేల్ తన హ్యాండ్స్ ని ఎప్పుడు కూడా విజిబుల్ గా అందరికీ కనిపించేటట్టు ఉంచుతాడు. ఎందుకంటే ఇది ఒక ఓపెన్ జెస్చర్. ఇది చూపిస్తుంది మీ దగ్గర హైడ్ చేయడానికి ఏం లేదని. నంబర్ 3, సిట్టింగ్ లైక్ ఏ బాస్. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు ఒక నిజమైన హై వాల్యూ మెన్ ఎలా నిల్చోవాలి అండ్ ఎలా కాన్ఫిడెంట్లీ నడవాలి అనేది. కానీ మీరు కూర్చున్నప్పుడు మిస్టేక్ చేస్తే అప్పుడు మీ మొత్తం కాన్ఫిడెన్స్ ఒకే సెకండ్ లో డౌన్ అయిపోతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చునేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా కూర్చోవాలి, రిలాక్స్డ్ గా కూర్చోవాలి. టేకప్ స్పేస్. ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని ఓపెన్లీ ఉంచుతూ స్పేస్ ఇస్తూ కూర్చోండి. ఇది సిగ్నల్ చేస్తుంది మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అప్పుడు మీరు టేబుల్ పైన మీ హ్యాండ్స్ ని రిలాక్స్డ్ గా పెట్టి కూర్చోండి అండ్ కాన్ఫిడెంట్ గా కూర్చోండి. ద లెగ్ ఓవర్ లెగ్ పొజిషన్. మీరు చూసే ఉంటారు ఒక హై స్టేటస్ మెయిన్ ఒక లెగ్ ని ఇంకో లెగ్ పైన క్రాస్ చేసి కూర్చుంటారు. కానీ ఈ పొజిషన్ ని కరెక్ట్ వేలో అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు లెగ్స్ ని క్రాస్ చేస్తారో అప్పుడు మీ బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టండి అండ్ షోల్డర్స్ ని రిలాక్స్డ్ గా ఉంచండి అండ్ మీ రెండు చేతులని కూడా ఒకదానికి ఒకటి దూరంగా పెట్టండి. దీంతో మీరు రిలాక్స్డ్, కాన్ఫిడెంట్, ఇన్ కంట్రోల్ గా షో అవుతారు. హ్యాండ్స్ పాయింటింగ్. మీ హ్యాండ్స్ ని విజిబుల్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా మీటింగ్ లో ఉంటే మీ హ్యాండ్స్ ని టేబుల్ పైన లేదా మీ నీస్ పైన కంఫర్టబుల్ గా పెట్టుకోండి. కానీ మీ హ్యాండ్స్ ని పాకెట్ లో పెట్టుకోవడం లేదా వెనకాల పెట్టుకోవడం ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్సెక్యూరిటీని సిగ్నల్ చేస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ఆఫీస్ మీటింగ్ లో ఉన్నారు లేదా ఫ్రెండ్స్ తో కేఫ్ లో కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే మీరు కూర్చుంటున్నారో అప్పుడు ఒక చిన్న మూవ్మెంట్ ని తీసుకోండి అండ్ మీ బాడీ పోస్చర్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఒక బాస్ లో కూర్చుంటారో అప్పుడు పీపుల్ మీ మాటల్ని ఆటోమేటిక్లీ ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. నెంబర్ 4, మాస్టరింగ్ హ్యాండ్ జెస్చర్స్. ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మీ వర్డ్స్ కన్నా కూడా ఎక్కువ మీ హ్యాండ్ మూమెంట్స్ మీ మాటల్ని పవర్ఫుల్ గా మార్చేస్తాయి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే మీరు మీ ఎఫెక్టివ్ హ్యాండ్ జెస్చర్స్ తో 50% మీ మాటల్ని ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా మార్చుకోవచ్చని. మీరు ఇదైతే నోటీస్ చేసే ఉంటారు. టీవీ యాంకర్స్ లేదా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు మాక్సిమం హ్యాండ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో టాప్ మస్కులిన్ జెస్చర్స్ లో వచ్చే ఫస్ట్ పాయింట్ పాయింటింగ్ జెస్చర్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని పాయింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మీ ఫింగర్ తో దాన్ని పాయింట్ చేయండి. లైక్ మీ ఇండెక్స్ ఫింగర్ ని యూజ్ చేయండి మీరు చెప్తున్న ఏదైనా ఒక విషయాన్ని హైలైట్ లేదా ఇంపార్టెంట్ అని ఫీల్ చేయడానికి. అండ్ అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముందున్న ఎవరినైనా పాయింట్ చేసేటప్పుడు మీ ఇండెక్స్ ఫింగర్ తో కాదు మీ ఓపెన్ హ్యాండ్ తో పాయింట్ చేయండి, లేకపోతే మీరు అగ్రెసివ్ గా కనిపిస్తారు. స్వీపింగ్ మోషన్స్. ఎప్పుడైతే మీరు ఏదైనా బ్రాడ్ ఐడియా లేదా ఏదైనా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీరు ఈ స్వీపింగ్ హ్యాండ్ మూమెంట్స్ ని యూజ్ చేయండి. లైక్ మీరు అంటున్నారు మనం ఏది కావాలి అంటే అది చేయగలం. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మీ హ్యాండ్స్ ని ఒక స్వీపింగ్ మోషన్ లో పెట్టండి. లైక్ అది ఇలా స్పేస్ ని కవర్ చేయాలి. ఫార్మింగ్. ఎప్పుడైతే మీకు ఏదైనా ఒక పర్టికులర్ విషయానికి స్ట్రక్చర్ లేదా టైం లైన్ ఇవ్వాల్సి ఉంటుందో అప్పుడు మీరు ఈ ఫార్మింగ్ జెస్చర్ ని యూజ్ చేయొచ్చు. లైక్ ఈ ప్రాజెక్ట్ 3 weeks లో కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ సెంటెన్స్ ని మీరు చెప్పడానికి మీ హ్యాండ్స్ తో 3 fingers ని యూజ్ చేయండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ పీపుల్ మీ ఫేస్ ని ఎక్కువగా నోటీస్ చేస్తారు కాబట్టి. నెంబర్ 5,
ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మీ ఐస్ అండ్ ఎక్స్ప్రెషన్సే అన్నిటికన్నా ముందు వాళ్ళతో కనెక్ట్ అవుతాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఇది ప్రూవ్ చేసింది. ఐ కాంటాక్ట్ చేయడం వల్ల మీరు ఎక్కువ హానెస్ట్ గా అండ్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తారని. కానీ ఒకవేళ మీరు ఐ కాంటాక్ట్ ని అస్సలు చేయకపోతే అప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇన్సెక్యూర్ అండ్ నర్వస్ పర్సన్ లా చూస్తారు. గుడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐ కాంటాక్ట్ కోసం ఫోకస్ చేయండి ఐబ్రోస్ పైన. మీరు ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీ ఐబ్రోస్ ని కొంచెం రేస్ చేయండి. ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు డిసప్పాయింట్ అయితే అప్పుడు మీరు ఏం మాట్లాడకుండా మీ ఐబ్రోస్ ని కొంచెం క్లోజ్ గా తీసుకురండి. ఒక ఎంగేజింగ్ ఎక్స్ప్రెషన్ ని మెయింటైన్ చేయండి. మీరు ఏదైనా హ్యాపీ న్యూస్ ని షేర్ చేస్తూ ఉంటే కొంచెం హ్యాపీ ఫేస్ తో చెప్పండి. ఏదైనా సాడ్ న్యూస్ ని షేర్ చేస్తూ ఉంటే మీరు అప్పుడు కొంచెం కామ్ ఫేస్ ని పెట్టండి. ఎక్కువ ఎమోషన్స్ ని మీ ఫేస్ పైకి రానివ్వకండి. మీరు ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉంటే ప్రాబ్లం లో ఉంటే అప్పుడు మీరు దాన్ని మీ ఫేస్ పైకి రానివ్వకండి. ఒక న్యాచురల్ టోన్ ని మెయింటైన్ చేయండి. పీపుల్ కి జస్ట్ అంతే చూపియండి ఎంతైతే వాళ్ళ కోసం అవసరమో. అండ్ ఫైనలీ ఈ 3 సెకండ్ రూల్ ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. 3 సెకండ్ కోసం ఐ కాంటాక్ట్ చేయండి అండ్ షార్ట్ బ్రేక్ తీసుకోండి అండ్ మళ్ళీ 3 సెకండ్ కోసం ఐ కాంటాక్ట్ చేయండి. లేదా మీరు ఏదైనా గ్రూప్ లో ఉంటే మీ ఐ కాంటాక్ట్ ని ప్రతి 3 to 5 సెకండ్స్ లో డిఫరెంట్ పర్సన్స్ వైపు కి షిఫ్ట్ చేస్తూ ఉండండి. దానివల్ల అందరికీ అనిపిస్తుంది మీరు అందరినీ నోటీస్ చేస్తున్నారు అని. సో ఇలా మీరు ఒక పవర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా అప్కమింగ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.